హాయ్ హలో దోస్తులు, మనకైతే ఎన్సెల్ టోకెన్ అయితే దాకింది. సో ఓసీకి అయితే బండి అయితే లోడ్ అయ్యి వచ్చింది. సో మనమైతే కోటంచ మైలారం పెట్రోల్ పంప్లో అయితే డీజిల్ కొట్టిస్తాను. సో ఇక్కడ ఇక డీజిల్ కొట్టుకుని అయితే బయలుదేరి మళ్ళీ గుడప్పాడు కాడ ఆగి అక్కడ ఛాయ్ తాగి ఛాయ్ తాగినాక మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. నైట్ అయినా పగలైనా కూడా ఇక్కడ ఆగి ఛాయ్ తాగి క్రేన్ గిట్ల ఏమైనా కొనుక్కొని బయలుదేరి వెళ్ళిపోవడం. ఇక సో మనమైతే ఎన్సిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే నైట్ 12 గంటలకు వచ్చినాం. సో అక్కడైతే 2 గంటలకు పిలిచిండు, నైట్ కాల్ అయింది. సో నైట్ తీద్దాం అనుకున్నాం కానీ ఇక రాత్రి ఏం వీడియో రాదని చెప్పి తీయలేదు. సో తెల్లారైనాక అయితే మనకి ఎన్సిఎల్ పక్క పంటే ఆల్టెక్ అనే దాంట్లో పుట్టి బస్తాలు లోడ్ అవుతున్నాయంటే అందులోకి పోయినాం. సో మనకైతే ఈ పుట్టి బస్తాలు లోడ్ అవుతుంది కరీంనగర్కి. వీళ్ళైతే ఒక 50 బస్తాలు ఒక బండిలో వేసుకుంటాను. సో దానికి ఆడికి గుంజుకపోయి ఆ మిషన్లో వేస్తే అందులో నుంచి ఆ మిషన్ నుంచి బండిలో పడతాయి. సో మన బండి అయితే లోడ్ అయింది, కాంటాక్ట్ అయితే వెళ్తున్నా. సో కాంటాక్ట్ పెట్టుకొని పక్కకు పెట్టుకొని పేపర్ల కాడికి అయితే పోవాలి. ఇక పేపర్లు వచ్చిందంటే పట్ట కట్టించుకొని వెళ్ళిపోవడం. ఇక సో మనకైతే పేపర్లు వచ్చినాయి, బండి అయితే పట్ట కట్టిండ్లు. ఎండ అయితే కొడుతుంది. సో బయలుదేరి అయితే ఇక కరీంనగర్ వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం 1ంటికి బయలుదేరితే కరీంనగర్కి వచ్చేసరికి నైట్ 11 అయింది. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉంది, ప్లస్ మళ్ళీ వరంగల్లో వర్షం. సో ఇక మెల్లమెల్లగా కరీంనగర్ పాయింట్కి వచ్చేసరికి అయితే 100 పాయింట్కి వచ్చేసరికి అయితే నైట్ అయితే 11 అయింది. సో బండి పక్కకు పెట్టుకొని పడుకున్నాం. తెల్లారి 7 గంటలకు అయితే అమ్మాల వాళ్ళు అయితే వచ్చిండ్రు. బండి అయితే కాల్ అవుతుంది.